మంచిది. సమయంలో మన విశ్వాస జీవితాన్ని మనం ఎంతగా వెనక వేసుకుంటున్నామో, మరి విశ్వాస జీవితంలో ఎందుకు వెనకబడిపోతున్నామో అనేది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదిలో మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు అవ్వాదాములు దేవుడు సృష్టించినప్పుడు, దేవుడు అనేటువంటి యెహోవా అవ్వాదామును దర్శించడానికి వచ్చినప్పుడు వారిరువురు కలిసి దేవుడిని ఎదుర్కోవటానికి వెళ్ళేవారు. దేవుడిని ఎదుర్కోవటానికి వెళ్ళి ఎంతగానో ఆయన వచ్చే సమయానికి ఆయన ఎదకబడి ఎంతగానో ఉత్సాహంతో సంతోషంతో ఆయన వెంబడించేవారు. పోను ఏమైంది అంటే ఒకరోజు ఆగిపోయారు. అక్కడ ఆగిపోయారు, చెట్ల చాటున దాక్కోవడానికి గల కారణం ఏంటి అంటే తన విశ్వాస జీవితంలో పాపం ప్రారంభమైంది. ఆ పాపం వలన వాళ్ళకి వచ్చింది ఏంటంటే దాక్కోవటం, వాళ్ళకి సిగ్గు వచ్చేసింది, వారు దాక్కోవాల్సి వచ్చింది. చూడండి, విశ్వాస జీవితంలో మనము ప్రారంభంలో ఉన్నటువంటి ఆ యొక్క ఉత్సాహము, ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తి, ప్రారంభంలో దేవుడిని వెంబడించినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ఇష్టం ఏమైపోయిందంటే రాను పూజించబడిపోతా ఉంది. రాను మనం ఏం చేస్తున్నామంటే వెనకబడిపోతా ఉన్నాం. కనుక మన విశ్వాస జీవితం ఎందుకు పతనం అయిపోతుందో మనకు అర్థం కావట్లా. ఏదో మన జీవితంలో మన ముందు కొనసాగుతున్నాం అనుకుంటున్నాము, ఎక్కడ మనం పడిపోతున్నాం, ఎక్కడ మనం ఏ స్థితిలో దారిపోతున్నాం అనే సత్యాన్ని మనము గుర్తించలేనటువంటి వారంగా ఉండి దేవునికి మనం దూరం అవుతా ఉన్నాం. దేవుని కృపకు దూరం అవుతున్నాం, దేవునికి ఆశీర్వాదాలకు దూరం అవుతున్నాం. దేవుని సన్నిధిలో పొందవలసినటువంటి దీవుల్లో మనం పొందుకోలేక వెనకబడిపోతా ఉన్నాం. అందుబట్టి ఒక విశ్వాసి లోకంతో ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంది మనం చూసినట్లయితే దేవునితో సంబంధం తెగిపోతుంది, లోకంతో సంబంధం కలుపుకుంటా ఉన్నాం. దేవునితో సంబంధాలు తెగిపోతాయి, దేవుని యొక్క ఆత్మీయత లోపించిపోతా ఉంది, భయభక్తులు లోపించిపోతా ఉంది. అసలు భయము భక్తి అనేది కూడా లోపించిపోయి మనం ఏం చేస్తున్నామంటే శాతానికి బానిసలైపోతా ఉన్నాం, లోకానికి దగ్గరైపోతా ఉన్నాం. కనుక మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోకపోతే, ఇకనైనా మనం కాపాడుకోకపోతే చాలా నష్టపోయే దినాలు రాబోతా ఉన్నాయి. మన విశ్వాసాన్ని కాపాడుకోకపోతే నష్టపోయే దినాలు రాబోతా ఉన్నాయి. కానీ ఆ దినాన్ని మనం గమనించలేం. ఏ సమయంలో వస్తుందో మనకి తెలియదు, ఆ గడియ ఏ గడియో మనకి తెలియదు. ఆకాశంలో పెళ్ళిని ఒక్కసారిగా మన మీద పడినంటే మనం తట్టుకునే శక్తి, తట్టుకునే ఓపిక మనకు ఉండదు. అందుకనే మనం ఏం చేయాలంటే మన విశ్వాస జీవితాన్ని ఎప్పటికప్పుడు మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. దేవుని వాక్యం యోహాను రాసిన పత్రికలో 5వ అధ్యాయము 2వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చదివి వాక్యాన్ని మనం ముందుకు వెళ్దాం. చూడండి, మొదటి పత్రిక, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఒకసారి ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువున్నటువంటి ఈ లేఖన భాగంలో చక్కగా మనకి జ్ఞాపకం చేస్తాం. లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడదు. దేవుని ప్రేమిస్తున్నాం అంటే మనం ఖచ్చితంగా దేవుడు చెప్పిన దానికంత వ్యతిరేకంగా మనం ప్రేమిస్తున్నాం. మొదటిగా లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోకంలో ఉన్న వ్యక్తులు ప్రేమిస్తున్నాం, లోకంలో ఉన్న దానిని మనం ప్రేమిస్తున్నాం. కానీ దేవుని ప్రేమ నుండి మనం ఏం చేస్తున్నామంటే కోల్పోతా ఉన్నాం. ఇక్కడ వాక్యంలో మనం జ్ఞాపకం చేస్తున్నాం. అందుకన్నారు కదా, ఉన్న వాటిని ఏమైనా ప్రేమింపకూడదు. అయితే ఎవరైనాను గమనించినట్లయితే రక్షణ పొందినటువంటి ప్రజలు కానీ ఎవరైనప్పటికీ కూడా ఎవడైనాను, ఇక్కడ అంటాడు కదా, ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమే కాదు, తండ్రి కృప కూడా వానిలో ఉండదు. దేవుని ఆత్మను పొందినటువంటి మనం, దేవుని సన్నిధిలో ఎదిగినటువంటి మనం, ఈనాడు దేవుని ప్రేమ మనలో లేకపోతే మనంత భ్రష్టులు ఉండేవాళ్ళు ఉన్నారు.
మనంత భ్రష్టులు ఎవరు ఉండదు. ఎందుకంటే దేవుని ప్రేమను మనం కోల్పోయి లోకాన్ని ప్రేమిస్తున్నాము, లోకాన్ని మనం ఎదుర్కొంటా ఉన్నాం. లోక పాపాన్ని బట్టి, పాపం జరుగుతున్నటువంటి వాటిని బట్టి మనం జీవిస్తున్నాం, కానీ దేవుని ప్రేమించలేనటువంటి స్థితిలో ఉన్నాం. దేవుని ప్రేమించకపోతే దేవుని ప్రేమ మనలో ఉండదు, దేవుని దీవెన మన ఇంట్లోకి రాదు, దేవుని కృప మనల్ని వెంటాడదు. అందుకని మనం దేవుని ప్రేమించాలి, కానీ లోకాన్ని మనం ప్రేమించకూడదు. లోకంలో ఉన్నది ఏం చెప్పారు అక్కడ? నేత్రాశ, లోకాశ, జీవపడము. చూడండి, ఇవన్నీ కూడా తండ్రి దగ్గరని పుట్టింది కాదు కదా, ఈ లోకంలో పుట్టింది. వాటిని మనం ప్రేమిస్తా ఉన్నాం, వాటిని మనం కావాలని కోరుకుంటా ఉన్నాం. లోకంలో ఉన్న వాటిని కానీ, లోకమందైన వాటిని కానీ ఏంటి మనం ప్రేమించకూడదు. కానీ మనం ప్రేమించవలసింది ఒకే ఒక్కడు, జీవమగల దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనే మనం ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తేనే ఆయన ప్రేమ మనలో ఉంటుంది. ఆయన ప్రేమిస్తేనే ఆయన దీవెన మన కుటుంబాలకు వస్తుంది, మన బిడ్డల మీదకి వస్తుంది, మన బిడ్డల మీద మనకి ఆయన దేవుని ప్రేమ ఆశీర్వాదాలు మన మీద కురమరింపబడతాయి. కానీ లోకాన్ని ప్రేమించవద్దు, లోకాన్ని ద్వేషించాలి. మనం లోకంలో ఉన్న దాని అంతా కూడా పరిచయించాలి. లోకంలో ఉన్న దాని కోసం మనం పోకూడదు. కనుక మన జీవితంలో, ఎందుకంటే లోక సంబంధాలైతే ఆ లోకం మనల్ని స్నేహిస్తుందంట. మన లోక సంబంధులుగా ఉండకూడదండి. లోక సంబంధులైతే లోకం మిమ్మల్ని స్నేహిస్తుందని చెప్పి ఇక దేవుని యొక్క వాక్యలు 15వ అధ్యాయం 5వ వాక్యలోనే 19వ వచనంలో మనకు జ్ఞాపకం చేశారు. కనుక మనం ఎవరు సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. కనుక మనం సహవాసం చేస్తుంది ఎవరికి? లోకంతో సహవాసం చేస్తున్నాం, లోకస్తులతో సహవాసం చేస్తున్నాం. కనుక మన సహవాసం అయితే తండ్రితోనూ, ప్రభు యేసుక్రీస్తు వారితోనూ, పరిశుద్ధాత్మతోనూ, త్రియేక దేవునితో నీ సహవాసం ఉంటే నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం దీవించబడి. ఈ సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఈ సత్యాన్ని మనం గ్రహించలేక ఏదో దేవుని సన్నిధి ఆశామాష అనుకుంటున్నాం. ప్రేమికులారా, దేవుని సన్నిధి ఆశామాష కాదు, అది దేవుని సహవాసం. దేవుని సన్నిధి మన జీవితాలను బాగు చేసేది, మనం రక్షించేది, మనం కాపాడేది, మన కుటుంబాలను కట్టేది దేవుని సన్నిధి. కనుక మనం దేవునితో సహవాసం చేయకుండా లోకంతో మనం సహవాసం చేయకూడదు. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ అంటారు మీరు అంటే ఎవరు? మనల్ని ఏడు పెట్టి మనల్ని వాక్యం చూపిస్తుంది. మనల్ని మీరు లోక సంబంధులైన వల్ల లోకము తన వారిని స్నేహిస్తుంది. అంటే మనం లోక సంబంధం, లోకంలో ఉన్నవన్నీ కూడా మనకు కావాలి. లోకంలో మన లోక సంబంధిగా ఉన్నాం కనుక ఈ లోకంలో జరిగేవన్నీ కావాలి, జరిగే విశేషాలు కావాలి. కనుక దేవునితో మనకు సంబంధం లేదు. లోక సంబంధమైన వల్ల లోకం మనల్ని స్నేహిస్తూ ఉంటుంది, మనతో సహవాసం చేస్తూ ఉంటుంది. లోకస్తులు మనతో సహవాసం చేస్తారు. లోకంలో ఉన్నంత వరకు మనతో సహవాసం, మనం ఒకరినొకరు సహవాసం కలిగి ఉంటారు. కానీ దేవునితో సహవాసం లేదు. దేవునితో సహవాసం ఉండేటువంటి ఆశీర్వాదం పొందేటువంటి ఆలోచన మనకు కొట్టలేదు ప్రేమికులారా. ఎందుకంటే ఇక్కడ లోకమును తన వారిని స్నేహించను, అయితే మీరు లోక సంబంధులు కాదు, మీరు దేవుడు మీరు పిలుచుకున్నారు, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు, దేవుడు మీకు అమూల్యమైనటువంటి తన రక్షణ ఇచ్చారు, తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘంలో నిన్ను ఒక సభ్యురాలుగా చేశారు. నిన్ను అంత గొప్ప ఆధిక్యతలో నిన్ను నిలబెడితే నువ్వు లోక సంబంధులుగా ఉండి లోకాన్ని స్నేహిస్తూ లోకంలో జీవిస్తూ నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావు. అలా ఉన్నాం కనుకనే మనం దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం, దేవుని యొక్క కృపను మనం నిలవలేకపోతున్నాం, దేవుని చిత్తాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి. అందుకని ఇక్కడ అయితే మీరు లోక సంబంధులు కాదు అయితే అంటారు కదా, నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకున్న, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు మనం, ఆయన ఏర్పరచుకున్నటువంటి జనం మనం, వాగ్దాన ప్రజలమైనటువంటి మనము లోకంతో సహవాసం చేస్తా ఉన్నాం, లోక స్నేహంతో సహవాసం చేస్తా ఉన్నాం. కాడిపోయేది దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో సహవాసం కలిగి మనకి ఏం చేస్తున్నామో లేవు, సమాధానం. ఆయనతో సహవాసం చేస్తే మీకు సమాధానం, అలాగే మేలు. ఎంత మేలండి! మన దేవుడితో సహవాసం చేయాలి. లోకంతో మనకి ఏముందండి? లోకంలో ఏముందండి? అంత వ్యర్థం. లోకం ప్రశ్న అంటారు కదా, వ్యర్థము. ఆకాశం కింద భూమి పైన సమస్తమైన వ్యర్థమే. వ్యర్థమైనటువంటి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. అయితే మన వ్యర్థ సంచార కాలంలో మనం జీవిస్తున్నాం. ఈ కాలంలో మన దేవునికి దూరముగా లోకానికి దగ్గరగా ఉంటే లోకంలోనే కలిసిపోతాం, మిళితమైపోతాం. మనం మిళితమైనటువంటి ప్రజలైపోతాం, దేవునికి దూరం అయిపోతాం, దేవుని కృపకు దూరం అయిపోతాం. కనుక దేవునికి సమీపంగా ఉండాలి, దేవుడితో మనం సహవాసం చేయాలి, దేవుణ్ణి మన హృదయంలో దాచుకోవాలి, భద్రపరచుకోవాలి. అలా మనం చేసుకున్న రోజున మన కుటుంబాలు జీవించబట్టి ప్రేమిలారా. అందుకని ఏర్పరచుకొని అందుచేత లోకంలో లోకం మిమ్మల్ని ద్వేషించుతున్నదంట. చూడండి, మనం దేవుని ప్రేమిస్తే లోకం మనల్ని ద్వేషిస్తుంది.
మనం దేవుని సన్నిధిలో ఉంటే లోకం మనల్ని ఎంతగానో ద్వేషిస్తూ ఉంటుందంట. అందుకని ఇక్కడ దేవుడు వాడుకుంటున్నారు కదా, నేను ఏర్పరచుకున్నాను, అందుచేత నేను లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. మీరు ఏర్పాటు చేయని ప్రజలు, నా ప్రజలు, మీరు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు కనుక లోకము మీ మీద ఏం చేద్దంట ద్వేషం చూపిస్తూ ఉంది. లోకం ద్వేషం చూపిస్తూ ఉంది. కానీ లోకం ద్వేషించినా పర్వాలేదు, ఈ లోకంలో దూషించినా పర్వాలేదు, నీకే అవసరాలు వచ్చినా పర్వాలేదు, కానీ నీ దేవుని సహవాసము విడిచిపెట్టవద్దు. మనం అనుకోవచ్చు, ఈరోజు నాకేం కలగలేదు కదా, ఈరోజు నాకే ఆశీర్వాదాలు రావట్లేదు, ఇదిగో నేను చర్చికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఎన్నో విధాలుగా దేవుని నన్ను ఎదుగుతున్నాను, అయినప్పుడు కూడా నా జీవితంలో మార్పులు లేవు, నా కుటుంబంలో మార్పులు లేవు అని చెప్పిన దుఃఖపడుతున్నారేమో. ఒకనొక సమయంలో నీకు ఒక మంచి సహాయం జరుగుతుంది. ఒకనొక సమయంలో దానికి బదులుగా నీకు దేవుని యొక్క కృప విస్తరిస్తా ఉంది. నువ్వు అనుకోవద్దు ప్రియదే ఉండాలి, నాకేం జరిగిందని చింతపడవద్దు, నేనేం చేస్తున్నానని ఆలోచన కలుగు. నాకు దేవుడు ఎలా ఏ ఆశీర్వాదించాను అనుకోవటం కాదు కదా, నేను దేవుడికి ఏం చేస్తున్నాను, నా క్రమాన్ని నేను పాటిస్తున్నానా, నా దేవుడి సంగతి నేను ఏ విధంగా ఉంటున్నాను యొక్క ఆలోచన మొదటి నీలోకి రావాలి. ఆ మొదటి నీలోకి ఆలోచన వస్తే దేవుడు అప్పుడు నీలోకి వస్తాను. ఆయన ఆశీర్వాదం నీడబోతు నువ్వు కలగాలి. నేనేం చేస్తున్నాను దేవుడికి, నేను ఒక ప్రశ్న రావాలి. దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, నేను ఏర్పడుతున్నాను కదా, నా ప్రార్థనకి సమాధానం రాలేదని చెప్పి నేను దుఃఖపడుతున్నాను కదా అని చెప్పి ఆలోచనకు రాకముందే నువ్వేం చేస్తున్నావు ముందు దేవునికి, నువ్వు ఎంతవరకు దేవుని సమయంలో పనిచేస్తున్నావు, ఎంతవరకు దేవుని ప్రకటిస్తున్నావు, నీకు తెలిసిన దాన్ని దేవుని ఎతరులకు వివరిస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది ఒక్కోసారి నువ్వు ఆలోచన చేసుకో. మనం ఆలోచన చేసుకోవాలి, మన స్వాలోచన మనం ఉండాలి, మన ఆలోచన మనం కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి వల్ల అందుకే మన జీవితంలో ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం పొందలేనటువంటి విశ్వాస జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం. కానీ విశ్వాస జీవితము ముందు కాలంలో నువ్వు నీ విశ్వాసమును సన్నగిలిపోతా ఉంది, నీ విశ్వాసం విడిచిపెడతా ఉన్నావు, కానీ నువ్వెంత మాత్రం ముందుకి రాలేవు. ఈ లోకం మర్యాదిస్తుంది నిన్ను, ఈ లోకం నిన్ను వ్యక్తి కూర్చోబెట్టింది పైన. కానీ ఒకనొక సమయంలో దేవుడు ఏంటంట, ఆకాశం నుండి తన్నబడతావు. నేను లోకం కూర్చోబెట్టింది పైన, నీ అంతటిగా లేదంటుంది, ఎక్కడో ఉండి కూర్చోబెట్టింది. కానీ దేవుడు చూస్తాడు, చూసినప్పుడు అక్కడ కంటే కిందొచ్చి పాతాళంలో పడిపోతాం. అది మనం గమనించాలి. ఎత్తేస్తున్నాడని చెప్పి మనం ఎత్తుకోవటం కాదు, కానీ లోకంతో సహవాసం చేయటం కాదు. కానీ రోమపత్రికలో చెప్పాడు కదా 12వ అధ్యాయంలో దేవుని వాక్యంలో 2వ వచనం అన్నాడు కదా, మీరు లోక మర్యాదను అనుసరించారు. అవునండి, ఈ లోక మర్యాదను అనుసరిస్తుంది. ఈ లోక సహవాసం నీకు వ్యర్థం. ఈ లోకంలో నీకేం పని లేదు. ఈ లోకానికి నువ్వు వేరే ఉండాలి, ఈ లోకానికి నువ్వు దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి సమీపస్తులుగా ఉండాలి. ఏం చెప్పారు 2వ వచనంలో, మీరే ప్రతి ఒక్కరు మనల్ని జ్ఞాపకం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపద్దండి, ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తములో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనసు రూపాంతరము పొందాలి. నూతన మొదటి వలన రూపాంతరం. అది నీ మనసు మారాలి, నీ మనసు నూతన పరచబడాలి, అప్పుడు నువ్వు రూపాంతరం పొందుతావు. మోసే గారు అక్కడ చినాయకోన మీద ఎక్కడి నుంచి మొక్కల రూపాంతరము దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. కనుక మోసే ఆయన జీవించినప్పుడు ఆయన రూపం మారిపోయింది. మరి ఈ రూపం మన రూపం ఎలా ఉంటుంది? మనం చేసే ప్రార్థనలు బట్టి మన రూపాలు మారుతాయి, మన విశ్వాసాన్ని బట్టి మన రూపాలు మారుతాయి, మన నుంచి జీవితాన్ని బట్టి మన రూపాలు మారుతాయి, మనం నూతన పరచబడతాం. నూతన పరచబడేటువంటి స్థితి నీకు ముందుకు రాలేకపోతుంది. అందుకని ఇక్కడ వాక్యం మనం జ్ఞాపకం, నీ లోకం మర్యాదను అనుసరించవద్దు. ఈ లోకం నిన్ను ఎత్తేస్తుంది, ఈ లోకం నిన్ను శిఖరాల మీద కూర్చోబెట్టింది, అయినప్పుడు కూడా వ్యర్థం, ఈ లోకం వ్యర్థం. అందుకని ఈ లోకంలో కన్నాడు ఉత్తమమైనదేదో అది పరీక్షించి తెలుసుకో. ఉత్తమమైనటువంటి కృప ఎవరు పొందారంటే మనందరూ తెలుసు, మరియా పొందారు. ఉత్తమమైన కృప అది ఆ యొద్ద నుండి తీసివేయాలని చెప్పి రాయబడింది. ఉత్తమమైనటువంటి కృప మరియమ్మ పొందింది. ఎక్కడుంటే పొందింది? ఆకాశానికి ఎత్తి కూర్చోబెడితేనా? లేకపోతే ఈ లోకస్తులందరూ కూడా పొందినప్పుడా? లేకపోతే ఈ లోకస్తులందరూ కూడా ఆమెను గొప్పవాడిగా ఎంచుకున్నప్పుడా ఉత్తమైన కృప పొందింది? కాదు. ప్రభు యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరికి వచ్చని దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ ఉత్తమైనటువంటి కృపను పొందిందని ప్రభు చెప్తా ఉన్నారు. అయితే నువ్వు కూడా దేవుని సంఘంలో కూర్చొని దేవుని వాక్యం వింటూ దేవుని యొక్క సహవాసం చేస్తూ నీ జీవితంలో ముందు కొనసాగుతుంటే నీవు కూడా ఉత్తమమైనటువంటిగా కృపను పొందుతావు, ఉత్తమమైనటువంటి ఆశీర్వాదం పొందుతావు. గమనించాలి. అందుకని ఇక్కడ అంటాడు కదా,
దేవుని వాక్యంలో చెప్తున్నారు, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో, సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తమే కానీ ఈ లోకము కాదండి. ఈ లోకము సంపూర్ణమైనది కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి అంతా కూడా ఎంత మాత్రం దేవునికి ఇష్టమైనటువంటి కార్యకలాపాలు జరిగేవి కాదది. ఒకటే దేవుని సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోనట్లు, పరీక్షించి తెలుసుకో, మార్గంలో నిలిచి చూడలి అనే వాక్యం చెప్తా ఉంది. పరీక్షించి మనం తెలుసుకోవాలి, ఏది గొప్ప అనేది జ్ఞాపకం చేసుకుంటే నువ్వు దేవునితో సహవాసం చేయటమే గొప్ప. నీ ఇంటిలో పాది కూడా ఆశీర్వదించబడాలంటే నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. నాకు దేవుడితో నా భార్య వచ్చింది సన్నిధికి, నా భార్య ద్వారా వచ్చింది నాకు ఆశీర్వాదం అనుకోవద్దు. ఎవరిది వాళ్ళకే, ఎవరి వాళ్ళది, ఎవరి ప్రార్థన వాళ్ళకి. కనుక నా భార్యను బట్టి, నా బిడ్డలను బట్టి నీకు ఆశీర్వాదం కాదు. నీ కుటుంబానికి ఎవరి వాళ్ళకి, అందరి కలిసి దేవుని వాక్యంలో ఎవరంటే నేను నా ఇంటి వారు యెహోవాని సేవించు. అవునండి, మన ఇంటి వారు అందరితో కలిసి దేవుని మనం సేవించాలి. మన ఇంటి వారితో దేవుని సేవించాలి. దేవుని సేవించినప్పుడు మనకు దేవుడు మనకు కావాల్సిన ఈవుల్ని మనకు అనుగ్రహిస్తారు, మనకు కావాల్సిన ఈవుల్ని మనకు దయచేస్తారు. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేస్తాం. మన రూపాంతరం చెంది మన దేవుని పట్ల దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. అప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాము, మనము ఆశీర్వదించబడతాం. ఆశీర్వాదం మన జీవితాలకు వస్తుంది. లోకము నుండి, లోక ఆచారముల నుండి, లోకములో ఉన్న వాటిలన్నిటి నుంచి నువ్వు బయటికి రావాలి. నిన్నేదో వెతి కూర్చోబెట్టుకుంటున్నారు కదా అని చెప్పి కూర్చొని మనం చేస్తే మనం పడిపోతాం. మన విశ్వాస జీవితము సన్నగిలిపోతా ఉంది. ఏమైపోతామో మన జీవితం మనకేమి తెలియదు. ప్రియమిలారా, దేవుని వాక్యంలో నేను ఇంకో మాట జ్ఞాపకం చేస్తూ చూడండి. అది యోహాను రాసిన పత్రికలో నుంచి 5వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు కదా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించదు. ఇప్పుడు ఇంకో మాట్లాడారు కదా, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే లోకాన్ని మనం జయించాలి. లోకాన్ని జయించుకుంటే యుద్ధాలు చేయమని కాదు, లేకపోతే బళ్ళాలు తీసుకొని జనాలు నడిపోమని కాదు. లోకములో ఉన్నటువంటి దాన్ని మనం జయించాలి. లోకంలో పాపాన్ని జయించాలి, లోకంలో అతిక్రమణ జయించాలి, లోకంలో జరిగేటువంటి వాటన్నిటిని కూడా మనం త్యజించాలి. ఎందుకంటే వాటితో మనము మమేకమై ఉండకూడదు, వాటితో మనం సహవాసం చేయకూడదు. ఒక చెడ్డవాడు ఉండాలంటే ఆ చెడ్డవాడితో సహవాసం చేయకూడదు. నీ మంచి నడవడి వాడైపోతాడు. కానీ ఒక్కొక్క సహవాసం మనం కలిగి ఉన్నాము. ఆ సహవాసం అయితే మనము దేవుని ఆశీర్వాదాలు పొందలేము. అందుకని ఈ వచనంలో మాట్లాడతాడు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. నువ్వు విశ్వాసం అయితే లోకాన్ని జయించగలుగుతావు. నువ్వు మంచి విశ్వాసం అయితే లోకములో ఉన్న పాపాన్ని జయిస్తావు, లోకములో ఉన్న సమస్తాన్ని నువ్వు జయిస్తావు, జయించును పొందుకోగలుగుతావు. అందుకని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియ సోదరులారా, నీ విశ్వాసంతో మొదలుపెట్టు, దేనినైనా జయించగలుగుతావు. నీ విశ్వాసంతో ప్రారంభించి దేన్నైనా ముగించగలుగుతావు. నీ విశ్వాసంతో పని మొదలుపెట్టు. నీ విశ్వాస జీవితాన్ని ఏ విధంగా మొదలు పెడతావు ఆ విధంగా మొదలుపెట్టినట్టయితే నీ విశ్వాస జీవితంలో నువ్వు గెలుపు తథ్యం. నీ జీవితంలో నువ్వు గెలుస్తావు, నువ్వు ముందుకు వెళ్తావు, గెలుపులో నువ్వు ముందుకుంటావు. ఎందుకంటే నీ విశ్వాసంతో మొదలుపెట్టినట్టయితే నువ్వు ఏది చేసినప్పుడు కూడా దేవుడు గొప్పగా నీ జీవన ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకని మన విశ్వాస జీవితం ఎక్కడ సన్నగిలిపోతుంది, ఎక్కడ బలహీన పడిపోతుందో, ఏ విధంగా అంటే ఈ లోక మర్యాదను అనుసరిస్తా ఉన్నాం, లోకంతో సహవాసం చేస్తా ఉన్నాం. లోక సహవాసం కాదు, దేవుడితో సహవాసం చేయి. దేవుడితో సహవాసం చేస్తే నీకు సమాధానము, నీకు మేలు కలుగుతున్న దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకని మనం ఎప్పుడైనా కానీ మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవటం మంచిది. మన విశ్వాసాన్ని మనం కాపాడుకున్నాం. విశ్వాసి నీ జీవితంలో ఏ విధంగా నువ్వు కాపాడుకోకపోతున్నావు, ఇవన్నీ కూడా నువ్వు కాపాడటానికి ఏమొస్తాయి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, ఇవన్నీ గాక విశ్వాసమను డాలు పట్టుకోండి. ఇవన్నీ కాదు, ఎవరు పట్టుకోవాలి? శక్తి గలవారు ఎవనట్లు 16వ వచనంకి వెళ్దాం. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకోండి, దుష్టుని అగ్ని బాణములన్నిటినీ శక్తివంతుడు. ఎప్పుడండి? ఎప్పుడు డాలు పట్టుకోవాలి.
డాలు వచ్చే వాటిని అడ్డుకోవాలంటే మనకు డాలు కావాలి, మన కవచం కావాలి. విశ్వాసి ఎలా ఉండాలంటే దేవుడు మనకు ఎలా ఉంటాడంటే ఒక డాలు లాగా ఉంటాడు, ఒక కవచం లాగా ఉంటాడు, మన చుట్టూ ఒక కంచిలాగా ఉంటాడు, మనకి కంచిలాగా ఉంటాడు. అందుకని ఇక్కడ అంటారు ఇవన్నీ కాదు కావాల్సింది, ఇక్కడ మన లోకంతో సహవాసం చేయటం కాదు కావాల్సింది. ఇక్కడ అంటాడు కదా ఈ లోక మర్యాదను అనుసరించడం కాదు కావాల్సింది, మనమన్నీ కూడా దేవుని యొక్క డాలు పట్టుకోవాలి. దాన్ని మనం పట్టుకోవాలి. దాని మీద దృష్టిని అగ్ని బాణములన్నిటిని కూడా ఆర్పివేటకు శక్తి గలవారవుతాం. ఎప్పుడైతే నువ్వు దేవుని కలిగి ఉన్నావో ప్రియదేవుడా, ఎప్పుడైతే దేవుని డాలును పట్టుకుని ఉన్నావో అప్పుడు దేవుడు నీతో ఉంటాడు, నీతో సహవాసం, నువ్వు ఆయనతో సహవాసం చేసినప్పుడు నువ్వు ప్రతి దానిలో కూడా విజయం పొందుకోగలుగుతావు. నువ్వు విజయం పొందుకోగలుగుతావు. దేవుడు వాక్యం శక్తివంతులగురు అంటే నువ్వు శక్తివంతులు కావాలంటే దేవునితో సహవాసం ఉండు, ఆయన డాలు అనేది నువ్వు పట్టుకొని ఉండాలి. సాతాను ఎదిరించేటువంటి శక్తిని కలిగి ఉండాలి. ఆ శక్తిని కలిగి ఉండకపోతే నీ విశ్వాస జీవితము వ్యర్థం. అనుకోవచ్చు దానికి బానిసలైపోతా ఉన్నాం, అపవాదికి బానిసలైపోతా ఉన్నాం, అపవాది తంత్రములను బట్టి మనము పడిపోతా ఉన్నాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనము సమర్పించుకొని మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ మన జీవితంలో ముందుకు కొనసాగడానికి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను మనం కాపాడుకోవటము మంచిది. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం విశ్వాసంతో శక్తి పొందుకుంటాము. ఈనాటి విశ్వాస జీవితంలో కూడా ఆ విధంగా మనం శక్తి పొందుకోవాలి. దేవుని శక్తి లేకపోతే మనం ఏమీ చేయలేం. ఈ లోకంతో మనం కలిగి ఉన్నట్లయితే, ఈ లోకంలో మిళితమైనట్లయితే ఈ లోకమే మనల్ని వేలుతుంది, కానీ మనం దేవుని దగ్గరికి రాలేకపోతా ఉన్నాం. దేవుని దగ్గరికి రాలేని స్థితి. నీ విశ్వాస లోకాన్ని ద్వేషించాలి. ఒక విశ్వాస జీవితం ఉండాలంటే లోకాన్ని ద్వేషించడం మనం నేర్చుకోవాలి. లోకంలో ఉన్నది నాది కాదు, లోకంలో సంపద నాది కాదు, లోకంలో ఉన్నటువంటి ఏది కూడా నాది కాదు, నాది ఉన్నదేదో ఆయన నాకు ఇచ్చింది. నీకు కలిగిందేదో అది దేవుడు ఇస్తా ఉన్నాడు. దేవుడు ఇచ్చిందా నువ్వు కలిగి ఉండవు. అంటే నీ లోకంతో నీకు పని లేదు, లోకంతో నీకు సంబంధం లేదు. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితి. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ మాట అన్నాడు. దేని ప్రేమిస్తున్నాం మనం? నీతిని ప్రేమించేవాళ్ళ దుర్నీతిని ద్వేషించాలి. లోకంలో ఉన్న దుర్నీతి, లోకంలో అంధకారం, లోకంలో అన్నీ కూడా వాటిని మనం ద్వేషించాలి. మన నీతిమంతులైన దేవుడు మనము ప్రేమించాలి. ఉందా మాట? ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట అందుతోంది. నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప సంగతి. దేంతో అభిషేకిస్తాంటే నేను ఆనంద తైలంతో. ఎప్పుడైతే నువ్వు నీతిని ప్రేమిస్తావో, ఎప్పుడైతే నీతి మంతుని నువ్వు కలిగి ఉంటావో, ఎప్పుడైతే నీతి మంతుని ద్వారా నీవు లోకంలో జీవిస్తుంటావో, లోకాన్ని విడిచిపెట్టి లోకంలో ఉన్నదంతా కూడా విడిచిపెట్టేసి దేవుని నీతికి వారసులుగా నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో అప్పుడు అంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆయన ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించాలండి. ఈ లోకం ఎంతవరకు హెచ్చిస్తుంది మనల్ని? ఈ లోకంలో ఎంతవరకు మనము హెచ్చించబడతాము? కానీ మన దేవుడు మనల్ని హెచ్చించాడు. దుర్నీతిని లోకాన్ని ద్వేషించే వారికి గొప్ప బహుమానం. దుర్నీతిని లోకంలో ఉన్న వాటి అన్నింటిని కూడా నువ్వు జయించినప్పుడు దేవుడు నీకు గొప్ప బహుమానం నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. మనం దేన్ని ప్రేమిస్తున్నాము, దేన్ని ద్వేషిస్తున్నాము? లోకాన్ని ప్రేమిస్తున్నామని. ఇది వాస్తవం. లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ ప్రేమిస్తున్నాం, కానీ దేవునికి మనం ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వట్లా. లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం, లోకంలోనే జీవిస్తున్నాం. విశ్వాస జీవితాన్ని కోల్పోవడానికి గల కారణం ఇదే. నువ్వు ఎప్పుడైతే దేవుని కలిగి ఉంటావో, దేవుని నీతిని కలిగి ఉంటావో, దేవుని నీతి మంతుడుగా ఉన్నాడు కనుక ఆ నీతిని నువ్వు ఎప్పుడైతే కొనసాగిస్తూ ఉంటావో ఆ దినాన నీవు జీవించబడతావు. దేవుని వాక్యం కొద్ది మాటలు చెప్తాను చూడండి. దేవుని వాక్యం నేను 2 నిమిషాలు చెప్తాను. ఒక విశ్వాస లోకంలో నుండి బయటికి రావాలి. విశ్వాస లోకంలో ఉంది అంటే లోకమే సాక్షి అనుకున్నటువంటి విశ్వాసి లోకంలో నుండి బయటికి రావాలి. లోకం అంటే లోక పాపం, లోకాస్తులు, లోకాలుస్తులు, లోకంలో ఉన్నవన్నీ కూడా బయటకు రావాలి. చూడండి, లోకం తెల్లవారికి లోకమే రావాలి జనానికి. అవునా? తెల్లవారికి ఏం రావాలి? ఏమండి? లోకమే కదా. తెల్లవారితే లోకం ఏం జరుగుతుంది? ఆ మోడల్ జరుగుతుంది, ఈ మోడల్ జరుగుతుంది, మా ఇంట్లో ఏం జరుగుతుంది? ఈ ఇంట్లో ఎందుకంటే నీకు ఇవన్నీ నేను దేవుడు ఎందుకు పిలుస్తాడు? నీకు తెలిసిన దాన్ని నమ్మదగిన వాడుగా ఉండాలి కదా, నమ్మకం ఉండాలి కదా.
తెల్లవారు ఆ ఇంటి జరుగుతుందో ఇంటి జరుగుతుందో కావాలి, అయ్యే కావాలి మనకి ఎక్కువ. ఇంక దేవుడితో మనకు పని లేదు, దేవుడితో పని లేదు. ఇక్కడే సేవకులు మొత్తుకుంటున్నా ఆ మొత్తుకొని తీసేవడం పడేయడం లోకంలో వాటిని ఎంతో ఎక్కువ. ఏమంటారు వాటిని? ముసలమ్మ ముచ్చట్లు. వాళ్ళు అయ్యగారు కావాల్సింది ముందు ఎక్కడ కూర్చుంటే అక్కడ ముసలమ్మ ముచ్చట్లే కానీ దేవుడి మాటలు వింటమే, దేవుడు ఏం చెప్తున్నాడా, దేవుడు చెప్పిన మాటల నుంచి ఏమైనా తెలుసుకుందానే ఈ యొక్క ఆలోచన ఏమంటున్నా. ఇప్పుడు మరి ఎవరితో సహవాసం చేస్తున్నట్టు ప్రజలు? లోకంతో సహవాసం చేస్తున్నారు. ఒక విశ్వాస జీవితం, నువ్వు విశ్వాసే అయితే నీకు లోకంతో పని ఏంటి? నువ్వు విశ్వాసే, నీ విశ్వాసం నువ్వు కాపాడుకుంటున్నావా? నువ్వు కాపాడుకుంటున్నావు అంటే లోకంలో పని ఏంటి? నీకు కూడా లోకం కావాలి, నీకు లోకం కావాలి, నాకు లోకం కావాలి, అందరికీ లోకం కావాలి. కాదు, మనకు లోకం కాదు కావాల్సింది. ఈ లోకమును మనం ద్వేషించాలి, ఈ లోకంలో ద్వేషించాలి మనం. రెండవదిగా నేను చెప్పాను, లోకంలో నుంచి అది ఏమంటుంటే ఆయన మనకు చెప్పాడు కదా, ఏమన్నాడు? లోక మర్యాదను అనుసరింపకూడదు. రెండవది మనం లోక మర్యాదను అనుసరింప. లోకంలో రాస్తారు, నిన్ను తీసుకెళ్తారు, పేతాస్తారు, ముందు కూర్చోబెడతారు, చక్కగా ఇంకా మాట్లాడతారు, లేకపోతే వాళ్ళు కలిగిందేవి పెడతారు. అప్పుడు మొదలవుతుంది ప్రారంభం, మొదలవుతుంది ప్రారంభం. లోకంలో ఉండేందుకు అప్పుడు మొదలవుతుంది. అందుకని లోక సహవాసం దేవుడితో వైద్యమని మీరు ఎరగరా? లోక సహవాసం దేవుడితో వైద్యం మీరు ఎరగరు. దేవుడితో సహవాసం ప్రమాదం, దేవుడితో సహవాసం చేయవు, లోకంతో సహవాసం చేస్తావు, దేవుడితో వైద్యం అయిపోతావు. ఆయన ఏమి కార్యం చేయడానికో నా దేవుడు నాకేం చేశాడు కార్యం, నా దేవుడు నాకేం కార్యం చేశాడు, నేను ఎందుకు ప్రార్థన చేయాలి? తెలియక మాది నా దేవుడు ఏం కార్యం చేశాడు అని చెప్పి నువ్వు దుఃఖపడుతున్నావు, చింతపడతాను. నువ్వేం చేసావన్న సమస్య లేదు. నువ్వు ఎంతవరకు ప్రార్థన చేస్తే పిండి కొంది రొట్టెంత లోస్తాను. పిండి కొంది ఎంత పిండి వేస్తే అంత, అదే ఒక ఇప్పుడు పిండి అయితే ఒక 2 రొట్టెలు అవుతాయి. చూడండి, మనం చేసే ప్రార్థన బట్టి కూడా మనకు ప్రతిఫలం వస్తుంది. ఆ ప్రార్థన లేదు, అదేం లేదు. లోక స్నేహం దేవుడితో వేయడం, మనకి లోకముని జీవించారు. వాళ్ళు విశ్వాసం లోకం జయించారు కదా, మనం చూసాం కదా. విశ్వాసము లోకం జయించారు. విశ్వాసమే మన విశ్వాసులు కూడా లోకాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి. అది 3వ విషయం చెప్పాను. 4వది లోకాన్ని ద్వేషించాలి. 4 విషయాలు చెప్పాను. ఒక విశ్వాసి చేయవలసిన పనులు ఏంటి అని అంటే, ఇక్కడ మనం లోకము నుండి బయటికి రావాలి కదా. విశ్వాసి లోక జీవితంలో నుంచి బయటికి రావాలి కదా. లోకము అనుసరించకూడదు. 3వది లోకమును జయించాలి. 4వది లోకాన్ని ద్వేషించాలి. ఈ లోకంతో మనకి విశ్వాసకు పని లేదండి. మనం బ్రతుకుతున్నాము, లోకంతో పని లేదా నేను ఎట్టకుండా అనొచ్చాము. లోకంతో మనకు ఉన్న పని ఏంది? మనం ఎంతవరకు చేస్తున్నామో పని, ఎంతవరకు నడుస్తున్నామో, ఎంతవరకు మాట్లాడుతున్నామో ప్రభురీతిగా మనము మితముగా మాట్లాడటం, మితముగా మన పని మనం చేసుకోవటం, మితముగా మనం ఉండటము, దేవునితో మనం సహవాసం చేయటం. విశ్వాస లోకానికి ఎలా ఉండాలి? ఇదిగా చనిపోయిన వారిగా ఉండాలి. గోధుమ గింజ భూమిలో పడితే చనిపోతేనే అది మొలకెత్తుంది. నువ్వు కూడా ఒక విశ్వాసంలో ఉన్నప్పుడు, ఒక విశ్వాసం జీవితంలో నీవు కూడా చచ్చిన కుక్క వలె ఉండాలని చెప్తానే ఉంటాం. మనము చచ్చిన కుక్కలానే అనుకోవచ్చాము. కాదు, దేవుని సన్నిధిలో మనము చచ్చిన కుక్కల వలె ఉండాలి. క్రైస్తుడు అనేటువంటి వారు చచ్చిన కుక్కలా ఉండాలి. చూడండి, మాట దేవుని వాక్యాల నుంచి కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే చనిపోయి ఉండాలి. గోధుమ చనిపోతేనే కానీ ఫలించే వాక్యం అవుతుంది. కొలసి పత్రిక చూడడం మాట. అలాగే విశ్వాసం కూడా లోకానికి, లోకాశల్లో నుంచి మరి చచ్చిపోతేనే కానీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందలేడు. కొలసి పత్రిక 1వ అధ్యాయము 13-14 వచ్చిన చదువుదాము. ఆయన మనలను చూడండి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారు యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆయన కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ. విమోచన అనగా పాప క్షమాపణ. ఎవరి ద్వారా? ఆయన కుమారుడు. లోకము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపెను. ఆ పంపిన కుమారుని ద్వారా మనకు విమోచన. ఆ పంపిన కుమారుని ద్వారా మనకు రక్షణ. ఆయన కాచినటువంటి రక్తం ద్వారా మనకి విడుదల, విమోచన, రక్షణ. ఆయన పంపినటువంటి ఆయనే కదా. ఆయన చూడండి, ఆయన పంపినటువంటి ఆయన కుమారుడు అంటే విడుదల చేసి తాను ప్రేమించే తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా.
నిన్ను ఎవరు వారసులుగా చేయాలన్నాడు? ఆయన ప్రేమించినటువంటి రాజ్య వారసులుగా, దేవుని కుమారుని రాజ్య వారసులుగా నిన్ను చేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఈ లోక రాజ్యాలన్నీ నాయనంటున్నావు, ఈ లోక వారసత్వం నాయనంటున్నావు, కానీ దేవుని వారసత్వం నీలో లేదు. దేవుని వారసత్వం నీలో పెంచుకోలేకపోతున్నావు. ఈ లోకంలో నువ్వు అన్ని వరకు నాయనుకుంటున్నావు. ప్రేరులరా, ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటి అంటే ఆయన కుమారి రాజ్య నివాసులుగా చేయాలని. దేవుని ఉద్దేశం నీ పట్ల ఏమైందంటే ఆయన రాజ్య వారసుడిగా నిన్ను చేసి ఆ ఉన్నత స్థితిలో నిలబెట్టాలని దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశాలను మనకు పని లేదు, ఆ ఉద్దేశాలతో మనకి ఎటువంటి పని లేదు. అందుకని అన్నాడు కదా, కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలిగి ఉన్నది. ఈ లోక దాస్యత్వము నుండి మనల్ని విడిపించి తన రాజ్య వారసులుగా చేయటానికి, కూర్చొని పెట్టుకోవడానికి దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక ఆ విధంగా మనం కూడా ఆ ఉద్దేశాన్ని బట్టి, దేవుని పట్ల మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, దేవుని పట్ల మనకున్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి దేవుళ్ళ ముందు కొనసాగుదాం. కొన్ని విషయాల్లో మనం పడిపోతున్నాము. నేను వాస్తవంగా చెప్పగలుగుతున్నా, కొన్ని విషయాల్లో మనం దేవుని సన్నిధిలో నుంచి పడిపోతున్నాం, తొలగిపోతున్నాం. ఎందుకు తొలగిపోతున్నాము అంటే అయిన విచారం. ఒక్కొక్కసారి వారికి ఒక విచారం వల్ల తొలగిపోతా ఉన్నాం, ఒక్కొక్క సమస్యల వల్ల తొలగిపోతా ఉన్నాం, చేయవలసినటువంటి కార్యాలు చేయలేకపోతున్నాం, సృష్టించవలసినటువంటి విధానాలు సృష్టించలేకపోతున్నాం, దేవునికి దూరం అయిపోతున్నటువంటి వారిగా ఉంటున్నాం. దూరం అయ్యేటువంటి నువ్వు పాపాలను దిగిపోతావు కానీ ఎంత మాత్రం బయటికి రాలేవు. నువ్వు దూరం అయ్యేటువంటి నువ్వు వెనకమైపోతావు అంటే అక్కడ ముందుకి రాలేవు. అది మనం గ్రహించాలి. నేను ఎందుకు పడిపోతున్నాను ఆలోచన చేసుకోవాలి మనం. నేను ఎందుకు నా దేవుళ్ళలో లేకుండా నేను ఎందుకు జారిపోతున్నాను, ఎందుకు నా విశ్వాస జీవితం వెనకబడిపోతుంది ఒక ప్రశ్న మీలోకి వచ్చినట్లయితే దాన్ని బట్టి నువ్వు ఆలోచన చేస్తే దేవుడు నీకు పరిష్కారం చూపిస్తాడు. దేవుడు నీకు పరిష్కారం చూపిస్తాడు. ప్రియమిత్రులారా, ఈ లోక దాస్యత్వం నుండి మనల్ని విడిపించేంత రాజ్య వాసులుగా చేయాలని దేవుని యొక్క సంకల్పం అయితే మనమైతే దేవునికి దూరముగా ఈ లోకానికి దగ్గరగా మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఏడో మాట చెప్పి నేను ముగిస్తాను. ఏడో వాక్యం నుంచి ఏడో మాట, విశ్వాసి ఈ దినాల్లో ఎలా ఉండాలంటే జ్ఞాన దశలో ఉండాలి. జ్ఞానం తెచ్చుకోవాలి. జ్ఞానం ఒక వాక్యం చదువుతాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనము. అజ్ఞాన దశలో ఉంటున్నారంట ఇప్పుడు ఈ దశలో. విశ్వాసులు ఏ దశలో ఉంటున్నారు? అజ్ఞాన దశ. అదే ఏమంటున్నారు ఇక్కడ 18వ వచనం, వారైతే అంధకారమైన మనస్సు గలవారై. ఇప్పుడు అంటున్నాడు ఒకటే అంధకార మనస్సు, రెండవది హృదయ కాఠిన్యము వలన తమలోని అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తన మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి ఏం నడుచుకున్నారు? వ్యర్థత. తన మనస్సులో వ్యర్థమైనదే. ఈ లోకంలో అన్ని వ్యర్థమే అయినప్పుడు కూడా వ్యర్థమైన దాన్ని అనుసరిస్తాం. ఈ లోకంలో జరిగేదంతా వ్యర్థం అని ప్రశ్న చేసినప్పుడు వ్యర్థమైనప్పుడు కూడా ఆ వ్యర్థమైన దాన్ని మనం పట్టుకొని ఉంటాం, వ్యర్థమైన దాన్ని మనం కలిగి ఉంటాం. వారైతే అంధకారమైన మనసు గలవారు ఒకటి, రెండవది వారి హృదయం కాకినితో నిండిపోయింది, మూర్ఖత్వంతో నిండిపోయింది. హృదయం అంధకారం అయిపోయింది. మనిషి పేరు అనేది పెరుగుతులేదా? మనిషికి వ్యక్తుల జీవితాల్లో ఆశీర్వాదం పొందుకోకపోగా అంధకార జీవితం అడుగుకొని వారి ఇష్టానుసారంగా కూలిపోయేటువంటి స్థితి కనబడతా ఉంది. అందుకని మాట్లాడు కదా, జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. దేనిలో నుంచి? జీవముల నుండి వేరుపరచబడిన వారై. ఎక్కడ తండ్రి దేవుని జీవముల నుండి వేరుపరచబడ్డారు. నేనే జీవము, నేనే సత్యం, నేనే మార్గం అన్నారు కదా. ఆ మార్గంలో నుంచి, ఆ జీవంలో నుంచి వేరుపరచబడిపోయి వాళ్ళకు ఏమైపోయారంట? వ్యర్థతను అనుసరించడం. వ్యర్థం, ప్రతిదీ వ్యర్థమే. అందుకని ఇది కారకానికి కారణం ఏంటంటే ఒక మాట అన్నారు కొన్ని 2వ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో, కొన్ని రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. ఇలా జరగడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ అన్నారు దేవుని స్వరూపి అయి ఉన్న. ఇప్పుడు చూడండి, దేవుని స్వరూపం ఉంది, ఆయన మహిమ ఉంది, ఆయన కనబర్చినటువంటి సువార్త మన ఎదురుంది, ఆయన బోధిస్తున్నటువంటి వార్త మనం వింటున్నాము. అయినా ఇవన్నింటినీ కూడా ఏం చేస్తున్నామంటే మనము తప్పించేస్తా ఉన్నాం. అయితే అంటారు క్రీస్తు మహిమను కనబర్చు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా నిమిత్తము అన్నారు.
వారి మనోనేత్రములు ఏం చేస్తుందా? గుడ్డితనం. అందుకని వీళ్ళు అంధకారం అయిపోయారు. అందుకని అంధకార స్థితిలో అయిపోయి వీళ్ళు పడేవైపోయిన వ్యర్థతను అనుసరిస్తా ఉన్నారు. పడేవైపోయిన లోకాన్ని, లోకంలో ఉన్న స్నేహాన్ని, లోకంలో వీటన్నింటినీ కూడా కలిగి ఉంటున్నారు. అందుకనే వాళ్ళు అవిశ్వాసం ఏంటంటే గురుడితనం కలుగ చేస్తాం. ప్రియమైనటువంటి వాడు దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనబరచకుండా ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము దేవుడి వాక్యంతో పని లేదు. ఎవరు ఈ వ్యక్తులకి దేవుడి మాటతో పని లేదు. కనుక ఆ యొక్క ప్రకాశం వారికి ప్రకాశించకుండా వారి మనోనేత్రాంతా గురుడితనం కలగజేస్తున్నాం. గురుడి వారి ఇప్పుడు అంధకారం అయిపోయారు. అందరూ అయిపోతా ఉన్నప్పుడు ఏదేమిటలా నిజాన్ని తెలుసుకునేటువంటి వారముగా, చూసి కూడా బుద్ధివారమైనట్లుగా చూడకున్నటువంటి వారిగా మనం జీవిస్తా ఉన్నాం. అందుని బట్టి ఒక విశ్వాసి తన జీవితంలో ఏం కలిగి ఉందంటే లోకంతో ఎక్కువ సంబంధం కలిగి ఉండాలి, కానీ దేవుడితో ఎక్కువ సంబంధం కలిగి ఉండలేదని. లోకంతో సంబంధం కలిగి ఉన్నారు. తెల్లవారుజామున 4 గంటలు వెలిగిస్తారు యశ్వన్న గారి మందిరానికి. వర్షం కాదు, ఎండ కాదు, ఏమైనా కానీ అట్లా వెళ్ళిపోతారంటే ఆ పునాది వేరు. మరి మన పునాదిలో ఉండి, మన ప్రార్థనలో ఉండి మరి ఎందుకని మరి ఇలా జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. మన విశ్వాసంలో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఎందుకు వెనకబడిపోతున్నాం విశ్వాస జీవితంలో? ప్రియమైనటువంటి వాళ్ళ అందుకని ఎవరికైనా మన విశ్వాస జీవితం మనం కాపాడుకోవాలి. 7 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. నువ్వు పడిపోవడానికి గల కారణాలు, నీ విశ్వాసం నుంచి జారిపోవడానికి గల కారణాలు 7 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఆ కాకుండా మన దేవుడితో సంబంధం కలిగి దేవుడితోనే ముందుకు మనం కొనసాగటానికి మనం ముందుకు వెళ్దాం. కొద్ది మాట దేవుడి ఆశీర్వదించును గాక. ఆమేన్.